ఇట్లా ఉంది పరిస్థితి. మెడిసిన్‌లో 10,000 కట్టాలన్నట. డొనేషన్ కడితే మెరిట్ వస్తే సీట్ ఇస్తారు. లేకపోతే పైసలు 500 కట్ చేసుకొని మిగతాది రిటర్న్ చేస్తారని చెప్పాను. ఆయన ఏమన్నాడు, అబ్బో 10,500 అంటే ఆయన కూడా అగ్రికల్చర్ బాగా బ్యాకప్ ఉంది కానీ ఆయన బిజినెస్‌లో ఆయన ఓన్ అర్తి మెయింటైన్ చేసేటోడు బిజినెస్‌లో లాస్ అయ్యిండు ఆయన. వర్కింగ్ పార్ట్నర్‌గా జాయిన్ అయ్యిండు. ఆయన ఏమన్నాడు, నా ఒక్కనితోని కాదయ్యా బాపుని అడుగుదాము. మనం ఇద్దరం వెళ్ళి దమ్మనపేటకు పోయి బాపుని అడుగుదామని చెప్పినాం. మేము ఇద్దరం కలిసి ఆ రోజు దమ్మనపేటకు వచ్చినాం. మా ఫాదర్ అదివరకు ఏమనేది అంటే నన్ను, నువ్వు మంచిగా చదివితే ఫెయిల్ అయితే నాగలి దున్నాల్సిందే, నువ్వు పాస్ అవ్వు చదువుకుంటా పోతే నేను ఫారిన్ కూడా తోలుతా అనే వర్డ్ వాడిండు. రైట్. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి సెట్ బ్యాక్ అయిపోయిండు. అక్కడ మా మామ అడిగిండు, నా ఒక్కంతో కాదు బావా, నువ్వు ఏమైనా సపోర్ట్ చేసి ఇద్దరం కలిసి కడదాము అని అన్నాడు. మా ఫాదర్ రియల్గా చెప్పాలనంటే ఇనే పొజిషన్. అప్పటికి కూడా మాకు 10 ఎకరాల వెట్ ల్యాండ్ ఉంది, 10 ఎకరాల డ్రై ల్యాండ్ ఉంది. ఒక 1.5 ఎకర్ తీసేస్తే నన్ను మెడిసిన్లో జాయిన్ చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్ వచ్చే పాసిబిలిటీ ఉండే. అప్పట్లో 1.5 ఎకర్ తీయాల్సి వచ్చేది, అంతే కదా. 6,000 7,000 ఎకరం మేడం. 1.5 ఎకర్ తీసేస్తే 10,000 వచ్చేది. లేదా ఆయన 1 ఎకర్ అమ్మినా ఆయన 6,000 ఇచ్చినా ఈయన 5,000 ఇచ్చినా అయిపోయేది. నాకు అవన్నీ కుదరవు, నాతో కాదు అన్నాడు. అప్పుడు మా మేన వదిన వాళ్ళ భర్త ఉండే ఇక్కడ మల్లన్న అని, ఆయన ఇంటికి వచ్చిండు యాజ్ ఏ గెస్ట్ గా. ఆయన అన్నాడు, చిన్నబాబు మనమే కడదాం, చిన్నబాబు కావాల్సిన నీకు కొంత అప్పిస్తా, మరి ఎందుకు మామతో ఎందుకు గట్టిపించడు అన్నట్టు ఆయన ఏదో చెప్పాడు. మా ఫాదర్ ఏమన్నాడు, కాదు వీలు కాదు అంటే ఇద్దరము డిసప్పాయింటెడ్గా మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత మా మామ పనిచేసే వర్కింగ్, ఈయన ఒక సేట్ దగ్గర పనిచేస్తారు వర్కింగ్ పార్ట్నర్, ఆయన దగ్గరికి నన్ను తీసుకొని పోయి కిటికీ పక్కన నిలబెట్టి ఆయన పోయి కూర్చొని మాట్లాడుతున్నాడు. మా అల్లుడు ఇట్లా మెడిసిన్ జాయిన్ అవుతారట, మీరు ఒక 10,000 అప్పు ఇవ్వండి సేటు అంటే, రాఘవులు నువ్వు వ్యవసాయం పని ఇర్రెగ్యులర్గా ఉంటున్నావు,